నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. నిన్న రాత్రి పోలింగ్ అయిపోయిన తర్వాత నాగబాబు గారు అయితే ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అది పెట్టిన తర్వాత అనూహ్యంగా దానికి 1.1 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. ఇంతకే తను ఏం ట్వీట్ చేశారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. ఇప్పుడు చూస్తున్నట్టయితే పోలింగ్ అయిపోయిన తర్వాత నాగబాబు గారు ఒక ట్విట్టర్లో అయితే పోస్ట్ పెట్టడం జరిగింది. దాంట్లో అనూహ్యంగా అసలు అంటే గంటల వ్యవధిలోనే 1.1 మిలియన్ వ్యూస్ రావడం అనేది చర్చనీయాంశమైంది. ఇంతకు అసలు దాంట్లో ఉన్న సారాంశం ఏంటి? నిజంగానే మీరు అన్నట్టు ఆ ట్వీట్ చాలా వైరల్ అయింది. అది ఎందుకంటే మెగా ఫ్యాన్స్ దాన్ని ఓన్ చేసుకున్నారు. దాని వెనక ఉన్న కథ ఏంటి, అసలు ఆయన ఎందుకు పెట్టారు? ఆయన పెట్టింది ఏంటంటే, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడిన పరాయివాడైనా మావాడే అని ఆయన ట్వీట్ చేశారు. అది ఎవరి గురించి చేశారు అంటే అందరూ కూడా, అందరి వేళ్ళు కూడా అల్లు అర్జున్ వైపే చూపిస్తున్నాయి. సో ఎందుకంటే ప్రచారం చివరి రోజు శనివారం అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి అక్కడ వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలికి ఆయన గెలిపించాలని చెప్పి పిలుపునిచ్చారు. సో విపరీతమైన జన సమీకరణ కూడా జరిగింది. మనకు తెలుసు, దాని మీద పోలీసులు కూడా కేసు పెట్టారు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా ఆయన అక్కడికి వెళ్ళటం జరిగింది. దాంతో అది ఒక రచ్చలాగా తయారైంది. సోషల్ మీడియాలో కూడా దాని గురించి చాలా చర్చ జరిగింది. సో ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది ఆ తర్వాత చాలా దాని మీద చర్చలు జరిగాయి. మనకు తెలుసు, అదే రోజు రామ్ చరణ్ పిఠాపురం వెళ్ళారు తన బాబాయి పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ప్రచారం చేయడానికి. సో అంటే రెండు వర్గాలుగా వాళ్ళు చీలిపోయారా అన్న అభిప్రాయాన్ని వాళ్ళంతటా వాళ్లే కనిపించారు. అంటే ఒక ఎంత మిత్రుడైనా సరే తన కుటుంబంలో ఉన్న వ్యక్తి ఒక పార్టీలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ వైపు నిలబడిన వ్యక్తి మిత్రుడైనా సరే అతనికి మద్దతు తెలపడం అనేది ఖచ్చితంగా ఒక రాంగ్ నోషన్ని పంపిస్తుంది బయటికి. సో ఇప్పుడు అదే అయింది. అయితే ఆయన తర్వాత నేను ఒక పార్టీకి సంబంధించిన వాడిని కాదు, నా మిత్రులు ఎవరైనా సరే, నా బంధువులు ఎవరైనా సరే, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే నేను నా మద్దతు తెలుపుతానని చెప్పేసి అల్లు అర్జున్ స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా అది మెగా ఫ్యాన్స్ అంటే మెగా క్యాంపును కానివ్వండి, అలాగే జనసేన అభిమానులు కానివ్వండి, ఆ పార్టీ వాళ్ళని కానివ్వండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానివ్వండి, వాళ్ళని ఖచ్చితంగా బాధ పెట్టిందనే చెప్పాలి అల్లు అర్జున్ చేసినటువంటి చర్య. అది కూడా ఆఖరి రోజు వెళ్ళాడు ఆయన. పైగా ఆయన చెప్పిన మాటలు మరింతగా కవించే విధంగా ఉన్నాయి. సో గతంలో 2019లో నేను ఒక ట్వీట్తో సరిపెట్టాను, ఈసారి ఆ ట్వీట్ సరిపోదని చెప్పేసి నేరుగా ప్రత్యక్షంగా మద్దతు తెలపడామని చెప్పేసి నేను వచ్చాను, ఇక్కడికి నంద్యాలకు వచ్చాను అంటూ ఆయన చేసిన ఏవైతే ఆ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింతగా వాళ్ళని ఆ క్యాంపుని బాధ పెట్టాయని చెప్పాలి. ఎందుకంటే అంతకు 2 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలుపుతూ ఆయన ఒక ట్వీట్ చేశాడు. దీంతో ఏమైంది అంటే, మీ మామయ్యకైతేనేమో ట్వీట్తో సరిపెడతావా, అదే మిత్రుడికైతేనేమో అతను వేరే పార్టీ వాడైనా, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ వాడైనా అతని దగ్గరికి వెళ్ళి స్వయంగా వెళ్ళి కలిసి వెళ్ళి భార్య సమేతంగా వెళ్ళి మద్దతు తెలిపి వస్తావా, గెలిపించమని చెప్తావా అంటూ ఈ విధంగా ఆయన్ని ట్రోల్ చేశారు. రాత్రి ఏదైతే నాగబాబు ఆయన ట్వీట్ చేశారో అది కొన్ని గంటల వ్యవధిలోనే మీరు చెప్పినట్లు 1.1 మిలియన్ వ్యూస్ రావటం అనేది, అంటే ఆయన ట్వీట్లకి ఈ స్థాయి ఆదరణ గతంలో లేదు. ఇప్పుడు ఈ రేంజ్లో దానికి అంత ఆదరణ ఎందుకు లభించిందంటే దాన్ని మెగా ఫ్యాన్స్ కానివ్వండి, జన సైనికులు కానివ్వండి, వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఓన్ చేసుకొని వైరల్ చేశారని చెప్పాలి. సో ఆయన చెప్పేశాడు, పేరు పెట్టకపోయినా ఆయన అల్లు అర్జున్ని పరాయి వాడుగా ఆయన సంబోధించాడు అని చెప్పేసి అందరూ కూడా ఇప్పుడు నమ్ముతున్నారు. రైట్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి పుష్ప 2 అయితే మనకి రిలీజ్కి సిద్ధంగా ఉంది. అండ్ మనం చూసాం ఆ సినిమా నుంచి సాంగ్ వచ్చిన, టీజర్ వచ్చిన, ఎలాంటి వ్యూస్ వచ్చింది ఏంటి అనేది ట్రెండింగ్లో కూడా ఉంది మనం చూస్తున్నట్టయితే లాస్ట్ వచ్చిన సాంగ్. అండ్ ఇప్పుడు మరి ఇలాంటి పరిణామాల్లో మరి పుష్ప 2 మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక వర్గం వాళ్ళకి అంటే మెగా ఫ్యాన్స్కి ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయాడనే చెప్పాలి. సో తను పదే అంటే
ఇదివరకైతే మొదట్లో ఆయన్ని కూడా మెగా హీరో కిందే అందరూ కూడా మీడియా కానివ్వండి, జనం కానీ, ప్రేక్షకులు కానీ పరిగణించేవాళ్ళు మెగా కూడా. తర్వాత ఎప్పుడైతే ఆయన త్రివిక్రమ్తో చేసినటువంటి అలవైకుంఠపురంలో అనే సినిమా వచ్చినప్పుడు ఆయన అల్లు ఆర్మీ అని చెప్పి ప్రత్యేకంగా తన ఫ్యాన్స్ను ఉద్దేశించి సంబోధించడం మొదలుపెట్టాడు. అసలు అంత ముందంతా కూడా మెగా ఫ్యాన్స్గానే ఉండేది. సో ఎప్పుడైతే ఆయన అల్లు ఆర్మీ అని తనది సపరేట్, తన ఫ్యాన్స్ సపరేట్ అని ఆయనే చెప్పాడు, అప్పుడు స్పష్టంగానే చెప్పాడు ఆయన. సో వాళ్ళకి తను అల్లు ఆర్మీ అని పేరు కూడా పెట్టుకున్నాడు. సో అప్పటి నుంచి కూడా ఈ అల్లు ఆర్మీ సపరేట్ అయిపోయింది మెగా ఫ్యాన్స్ నుంచి, మెగా అని చెప్పాలి. సో అది నలుగుతూనే ఉంది అప్పటి నుంచి కూడా. సో అప్పుడు వాళ్ళు ఏంటంటే అల్లు అభిమానులు కానివ్వండి, అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా మెగా హీరోలు ఎవరైతే ఉన్నారో రామ్ చరణ్ కానివ్వండి, మిగతా హీరోలు కానీ వీళ్ళందరూ కూడా చిరంజీవి ఆయన వేసిన బాటలో వచ్చారు, ఆయన వారసులుగా వచ్చారు, అట్లా హీరోలు అయ్యారు. కానీ మా హీరో మాత్రం స్వయం కృషితో ఎదిగాడు, అలా పైకి వచ్చాడు, అలా స్టార్ హీరో అయ్యాడు, పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అదే రామ్ చరణ్ చూసుకుంటే రాజమౌళి అతన్ని స్టార్ చేస్తే, మా హీరో అయితే డైరెక్టర్ని స్టార్ డైరెక్టర్ చేశాడు. సో సుకుమార్ అయితే పుష్పతోటి స్టార్ పాన్ ఇండియా డైరెక్టర్గా మా హీరో చేశాడు అని చెప్పి ఇట్లా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు తనని, అంటే అల్లు అర్జున్ అలా గొప్పతనాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా కూడా అంటే వాళ్ళు మేము మెగా ఫ్యాన్స్లో భాగం కాదు అన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన అదంతా కూడా ఉంటూ వచ్చింది. అల్లు అర్జున్ కూడా ఆయన సందర్భానుసారం అలా తన అల్లు ఫ్యాన్స్ని హైలైట్ చేసుకుంటూ తన ఫ్యాన్స్ సపరేట్ అన్నట్టు, సో మిగతా ఫ్యాన్స్ లాంటి వాళ్ళు కాదు, నా అల్లు ఆర్మీ అని చెప్పి ఆయన స్పెసిఫిక్గా మాట్లాడుతూ రావటం, ఇవన్నీ కూడా ఆ రెండు ఇవి కేవలం ఒక క్యాంపులో లేరు, వీళ్ళిద్దరు సపరేట్ క్యాంపులో ఉన్నారు అన్న అభిప్రాయాన్ని కలిగించేలా జరుగుతూ వస్తున్నాయి. అంటే ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నట్టయితే అల్లు ఫ్యామిలీ వేరు, మెగాస్టార్ ఫ్యామిలీ వేరు అని చెప్పేసి చాలా మంది గతంలోనే వచ్చాయి వార్తలు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కడ కూడా బయట చూపించలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఎలక్షన్స్ ద్వారా వీళ్ళిద్దరు సపరేట్ అయిపోయారు, రెండు ఫ్యామిలీ సపరేట్ అయిపోయారు అన్నట్టుగా మనకి ఇప్పుడు ఒక నిర్ధారణకైతే రావడం జరిగింది. రాత్రి నాగబాబు గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా, సో అంటే వాళ్ళ మనసుల్లో అల్లు అర్జున్ చేసిన పని నచ్చలేదు అని అది స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన పేరు పెట్టకపోయినా చెప్పకపోయినా స్పెసిఫిక్గా ఖచ్చితంగా అది బన్నీని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశాడు. సో మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే అని అనాల్సిన పని లేదు ఆయనకి. సో ఆయన మాట వాడాడంటే ఖచ్చితంగా అది ఇంకెవరినో కాదు, అల్లు అర్జున్ ఉద్దేశించే అని అందరూ నమ్ముతున్నారు. కాబట్టి దాన్ని అంతగా అభిమానులు వైరల్ చేశారని చెప్పుకోవాలి. సో ఏదేమైనా దీని ఎఫెక్ట్ అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందేంటి అంటే అల్లు అర్జున్ కూడా తక్కువ వాడేం కాదు, తను కూడా ఒకవేళ ఎవరన్నా తనని ఉద్దేశించి ట్రోల్ చేస్తా కూడా తను కూడా కవించే మనస్తత్వం ఉన్నవాడే. సో దేనికి తగ్గే మనస్తత్వం కాదు తను. సో చూసుకుందాం అనే టైపే. సో రేపొద్దున ఏం జరగబోతుంది అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే చిరంజీవిని ఎక్కువ చేస్తూ పవన్ కళ్యాణ్ తక్కువ చేస్తూ కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందరూ కూడా చిరంజీవి ఇది దాంట్లోంచి వచ్చినవాడు అని చెప్పేసి. సో ఇప్పుడు అంటే ఈయన పుష్ప ఆగస్టు 15న మన ముందుకు రాబోతుంది పుష్ప 2. సో దానికి సంబంధించి ఇప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ ఏం చేయబోతున్నారా అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. బట్ పొలిటికల్గా చూసుకున్నప్పుడు మాత్రం అల్లు అర్జున్ ఏదైతే ఆయన నంద్యాలకి వెళ్ళటం, అక్కడ శిల్ప రవి చంద్రకిషోర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడటం, గెలిపించాలంటే మాత్రం అంటే రెండు చీలిపోయింది అనే దానికి మరింత ఆజ్యం పోసినట్లయిందని చెప్పుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.